బ్యాక్ టు న్యూస్. అధినేత బుజ్జగించినా వెనక్కి తగ్గలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. హస్తానికి హ్యాండ్ ఇచ్చి టీఆర్ఎస్లో చేరేందుకే నిర్ణయించుకున్నారు. పార్టీలో తనకన్నా జూనియర్ అయిన రేవంత్, రాహుల్తో తనను మాట్లాడించారని జరిగిన ప్రచారంపైన అసహనం వ్యక్తం చేశారు. నేడు సీఎం కేసీఆర్ను కలిసి కుమారుడితో పాటు కారెక్కే అవకాశం ఉంది. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరడం ఖరారైంది. నేడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కుమారుడు కార్తిక్ రెడ్డితో పాటు కలవనున్నారు సబిత. తన కుమారుడు కార్తిక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీట్ ఇవ్వకుండా విశ్వేశ్వర్ రెడ్డికి ఖాయం చేయడంతో కాంగ్రెస్ పార్టీపై సబిత ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి కార్తిక్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. ఎమ్మెల్యే టికెట్తో పాటు చేవెళ్ల ఎంపీ టికెట్ కూడా నిరాకరించడంతో కార్తిక్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందినట్టు సమాచారం. వీరి అసంతృప్తిని గమనించిన టీఆర్ఎస్ సబితకు మంత్రి పదవితో పాటు కార్తిక్కు కీలక పదవిస్తామని హామీ ఇచ్చినట్లు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. అంతేకాకుండా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సబితతో టీఆర్ఎస్ తరపున మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె టీఆర్ఎస్లో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి సబితతో భేటీ అయ్యారని, రాహుల్ మాట్లాడించారంటూ మరో ప్రచారం జరిగింది. రాహుల్ ఢిల్లీకి వచ్చి కలవాలని చెప్పడంతో కుమారుడితో కలిసి హస్తిని వెళ్లినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై సబితా ఇంద్రారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్టీలో తనకంటే జూనియర్ అయిన రేవంత్ రెడ్డి తనను రాహుల్తో మాట్లాడించడమేంటని మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్లోనే కొనసాగుతారనే ఊహాగానాలకు మళ్లీ తెరపడింది. కేసీఆర్ను కలిసిన తర్వాత వెంటనే పార్టీలో చేరుతారా లేక కాస్త సమయం తీసుకుంటారా అనే విషయం తేలాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే ఆత్రం సక్కు, రేగ కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్ టీఆర్ఎస్లో చేరుతామని ప్రకటించారు. ఇప్పుడు సబిత కూడా కారెక్కనున్నారు. ఆమె దారిలోనే మరో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హస్తానికి హ్యాండ్ ఇచ్చి గులాబీ గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కాంగ్రెస్కు అసెంబ్లీలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా గల్లంతయ్యే అవకాశాలున్నాయి.